అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, విజయదశమి అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఆయుధ పూజ. చాలా ప్రాముఖ్యత చెందింది. సో అందరూ బాగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఈ ఆయుధ పూజ వెనకున్న కథ ఏంటి? విజయదశమి రోజు ఏ సమయంలో ఈ ఆయుధ పూజను చేసుకోవాలి? అసలు ఈ పూజ అనేది ఎలా చేసుకోవాలి? కేవలం బొట్లు పెట్టుకుంటే పూజ అయిపోయినట్టేనా? పూజ విధానం ఎలా ఉండాలి? మీ మాటలో ఈ ఆయుధ పూజ అనేది అసలు మనము ఎందుకు చేస్తాం అనేది దానికి చూద్దాం. అసలు ఫస్ట్ ఇది ఆయుధ పూజ అనేది మన పురాణాలు ఏం చెప్తూ ఉన్నాయంటే, మనకి పాండవులు, మీకు తెలుసు పాండవులు ఉన్నారు కదా, పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం అయిపోయిన తర్వాత, అజ్ఞాతవాసం అరణ్యవాసం అంటే తెలుసు కదా మీకు, 14-15 సంవత్సరాల పాటు వాళ్ళు అజ్ఞాతంలో ఉండిపోతారు. ఇక్కడి నుంచి వస్తూ ఉండగా వాళ్ళకి ఒక పాల పెట్టి ఎదురవుతుంది. ఓకేనా? ఈ పాల పెట్టి ఎదురవటం వల్ల వాళ్ళకి సెంటిమెంట్ గా మంచి జరుగుతుంది. ఏంటి అంటే, ఈ పాల పెట్టి ఎదురవేయటం వల్ల వాళ్ళకి అజ్ఞాతవాసం అరణ్యవాసం ఏదైతే అయిపోయి తిరిగేసి రాజ్యానికి వస్తూ ఉన్నారో, ఆ వచ్చే తరుణంలో పాల పెట్టి ఎదురవుతుంది. ఆ పాల పెట్టి ఎదురవడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు, వీళ్ళలో ఉన్నటువంటి క్వశ్చన్స్, మనం రాజ్యానికి వెళ్తాము, రాజ్యంలో మళ్ళీ పాలన చేస్తామా లేదా, ఎవరెవరు ఏమంటారు, మన మీద నిందలు ఇంకా పోయినాయా లేదా అనేటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అనుకుంటూ వస్తుండగా, ఈ పాల పెట్టి ఎప్పుడైతే వీళ్ళ ముందుకు వచ్చిందో అప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి మైండ్ లో ఉన్నటువంటి ఆ సంక్షోభం అంతా పోయింది. పోయేసి మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అయ్యి వీళ్ళకి మంచి నడవడిక, మంచి బలము, అంటే మంచి ఆలోచన వచ్చింది. మనం తప్పు చేస్తే కదా, మనం చాలా ఇదిగా ఉన్నాము, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాన్ని పాలించగలుగుతాం, ఎవరు మనల్ని ఏమనరు, మనం ఏదైనా సమాధానం చెప్పగలుగుతాము అనే ఆలోచన వచ్చేసింది. అంటే పాల పెట్టి ఏంటంటే సూచికం, ఏంటంటే మంచి సూచికం అనమాట. అంటే వాళ్ళలో ఏంటంటే ఒక పాజిటివ్నెస్ తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఏంటంటే ఏదైనా మంచి కార్యానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా మంచి పాలన చేయడానికి, ఏదైనా జీవోస్ రిలీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు పాల పెట్టని చూసి వెళ్తే వాళ్ళకి శుభం కలుగుతుంది పాండవులకి. అందుకని ఆ రోజు నుంచి పాలపిట్ట చూస్తే మంచిది అని చెప్పేసి ఒక ప్రసిద్ధి ఉంది. ఆ రోజున అందుకని పాలపిట్టను చూస్తారు. వాళ్ళు చూసింది కూడా విజయదశమి రోజున. ఇకపోతే ఆయుధ పూజ విధానం ఏంటంటే, ఆయుధాలు ఆ రోజు ఇంకా వాళ్ళు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు వీళ్ళు ఆయుధాలు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద పెట్టేసి వెళ్ళిపోతారు. జమ్మి చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు అనమాట. అది ఎవరికి అవసరం ఉండే చెట్టు కాదని చెప్పేసి ఎవరు వెళ్ళరు. అందుకని వీళ్ళ ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు మీద పెట్టేసి దాచేసి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత ఆ జమ్మి చెట్టులో నుంచి ఉన్నటువంటి ఆయుధాలన్నీ తీసేసి, ఆ ఆయుధాలు దేనికి ఉపయోగిస్తారు? వీళ్ళు ఏమన్నా స్వార్థం కోసమో, వాళ్ళు బ్రతకడం కోసమో ఆయుధాలు ఉపయోగించరు. ప్రజల కోసం, లోక కళ్యాణాని కోసం. వాళ్ళు వాడే ప్రతి ఆయుధం కూడా లోక కళ్యాణార్థమే కదా. అందుకని చెప్పేసి ఆ ఆయుధాలు ఆ రోజున తీసేసి మళ్ళీ వాటికి శుభ్రం చేసేసి పూజ చేస్తారు. ఆ పూజ చేసినటువంటి ఆయుధాలు మళ్ళీ పాజిటివ్నెస్ వస్తుంది. దిష్టి దోషాలు అన్ని పోయేసి అక్కడ పెట్టేస్తాం. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆవహాలు, ఎలాంటి చెడు దాని మీద ఆవహించి ఉంటుందో కదా, వాటి మీద మన అభిప్రాయం మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు చూడండి, మనం వేసుకునే షర్టు ఏదైనా మసి కానీ ఏదైనా మట్టి కానీ అడుక్కుంది అనుకోండి, మనం ఆ షర్టు మీద అనేసిగా ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు ఏంట్రా బాబు ఇలాంటి షర్ట్ వేసుకొచ్చాడు కామన్ గా ఉంటుంది కదా. అలానే ఆయుధాలన్నింటిని కూడా శుభ్రం చేయడం, శుభ్రం చేసిన తర్వాత ఒక అమ్మవారి వాళ్ళ కులదేవతను దగ్గర పెట్టుకొని పూజించుకోవడము జరుగుతుంది అనమాట. అలా జరిగిన దానికి వాళ్ళకి ఏంటంటే అప్పటి నుంచి రాజ్యాన్ని విడిపోకుండా, ఆ రాజ్యాన్ని సుఖశాంతులతో జనాలందరికీ ఉన్నత స్థాయిలో ఉంచేలాగా మాట పోకుండా ఈ యొక్క పాండవులు పాలించడం అనేది జరుగుతుంది అనమాట. అప్పటి నుంచి వాళ్ళు ఎదురు లేనిటువంటి రాజుల్లాగా పాలించారు ఆయుధాల పూజ అయిన తర్వాత. అందుకని చెప్పేసి అని విజయదశమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళున్నటువంటి వృత్తి పరంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, వీళ్ళు ఉన్నటువంటి వృత్తి పరంగా ఉన్నత స్థాయికి వెళుతూ ఎవరెవరు ఎలాంటి వృత్తుల్లో ఉన్నారో, రైతులైతే నాగలికి, అలానే ఐటీ వాళ్ళకైతే కంప్యూటర్కి, అలానే ఇంకో వృత్తి చేసే వాళ్ళకి ఇంకోటి, ఏదైతే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆయుధం ఉందో, ఒక మాస్టర్కి అయితే పెన్నే కూడా ఆయుధమే, ఏదైతే ఆయుధం ఉందో ఈ ఆయుధాలకి పూజ చేయడం ద్వారా వాటికి శాంతి పలికినట్టు, వాటికి శాంతి పలకడం ద్వారా వాటి వల్ల మనకి ఇబ్బంది లేకుండా మంచి జరుగుతుంది. ఒక గుర్రాన్ని పెంచుకుంటారు, గుర్రానికి ఫుడ్ పెట్టలేదు అనుకో మనం తినేస్తుంది. ఒంటిని పెంచుకుంటారు, ఫుడ్ పెట్టకపోతే మనం తినేస్తుంది. అలానే వాటికి ఫుడ్ పెట్టేశారనుకోండి, అవి మనకి నోటితో చెప్పలేవు కదా. ఇలాంటి ఆయుధ పూజ చేయడం ద్వారా ఎవరి కళ్ళు వాటి మీద ఉన్నా అంతటితో పోతాయి, దిష్టి దోషాలు ఏమున్నా కూడా అంతటితో హరించకపోతాయి అని చెప్పేసి అని విజయదశమి రోజున ఆ పాండవులు చేసినందు వలన వాళ్ళు మంచి జరుగుతుంది ఆ రోజు అన్నారు. కాబట్టి విజయదశమి రోజున ఈ ఆయుధ పూజ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అశుభం కానీ జరగకుండా ఉండేదానికి ఆయుధ పూజ చేస్తారన్నమాట. అంటే ఆ వస్తువు వలన మనకి ఏం ప్రాబ్లము, ఇంకొకరికి ఏం ప్రాబ్లం రాకుండా ఉండేదానికే ఆయుధ పూజ, దానికోసమే నిర్వర్తిస్తారు ఆయుధ పూజ.
గురుగారు అలాగే ఈ ఆయుధ పూజని ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా చేసుకోవచ్చా లేదంటే ఒక పండితుల సమక్షంలోనే ఈ పూజ అనేది చేసుకోవాలంటారా? ఓకే, అయితే ఈ బండ్లు పూజలు ఇవన్నీ చేస్తారు, ఇవి కూడా మనకు ఆయుధం లాంటిది. ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలి ఏంటంటే బండి లేకుండా ఏం చేయలేము. గురుగారు ప్రత్యేకంగా ఆ రోజు అందరూ వాహనాలు పూజ చేస్తూ ఉంటారు, ఎందుకని ఆ ముహూర్తానికి అంత ప్రత్యేకమైన బలం వచ్చింది? దానికి వెనక కారణం వెనక కారణం అంటే అదే విజయదశమి అనేది గట్టి బలమైన కారణము. విజయదశమి రోజున ఏంటంటే ముక్కోటి దేవతలు కూడా అందులో వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తారు. ఆ రోజున సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ రోజు అందరూ కూడా ఆయుధ పూజలు చేసేటువంటి పనిలో ఉంటారు. విష్ణుమూర్తి చక్రం కావచ్చు అండి, శివుడు త్రిశూలం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయుధ పూజలు చేసేసే విధంగా ఉంటారు. అందరూ కూడా కాల్చి, ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కొలిమిలో కాల్చి వాటిని మళ్ళీ శుద్ధి చేసే దానికి చేసిన తర్వాత పూజ చేసే విధానం ఉంటుంది. అప్పుడు వాటికి పొదును వచ్చింది అంటారు. ఇప్పుడు మనం బండ్లు అవన్నీ ఏం చేయలేం కాబట్టి కడిగేసి పూజ చేయిస్తూ ఉంటారు. వాళ్ళ ఒక ఆయుధం ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ఏంటంటే ఆయుధం కదా. ఆ బండి లేకుండా కొంతమంది పనులు ఏం చేయలేరు, ఫోన్ లేకుండా కొంతమంది పనులు ఏం చేయలేరు. అందువలన వాటికి ఏంటంటే మనం ఏదైతే వాడుకుంటామో, మనం దేని మీద అయితే జీవన శైలి సాగిస్తామో వాటికి పూజలు చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి దసరా రోజున విజయదశమి రోజున చేయడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది ఒక నమ్మకం ఉండిద్ది. అలానే పంతులు గారి ద్వారా కూడా చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఇండివిజువల్ గా కూడా చేసుకోవచ్చు. దీనికి మేజర్ గా ఏంటంటే మనం ఇండివిజువల్ గా చేసుకునే పని అయితే కూడా గుళ్ళో పంతులు గారి దగ్గర పిలిపించుకొని చేసుకునే పని కూడా ఎలా అయినా చేసుకోవచ్చు. మన ఒక నమ్మకము, మన ఒక సాటిస్ఫాక్షన్ ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవచ్చు. అలాగే ఇండివిజువల్ గా చేసుకునే లెక్కైతే ఈ కంప్యూటర్స్ కావచ్చు, ఈ బైక్స్ కావచ్చు, ఆ పూజా విధానం ఎలా ఉండాలంట? పూజ విధానం ఏంటంటే బంతి పూలు తెచ్చుకోవాలండి. బంతి పూలు మనం అనుకున్న దిష్టి దోషానికి మూలం కాబట్టి బంతి పూలు తెచ్చుకొని అలంకరణ చేసుకొని కనుక మన కొబ్బరికాయలు అవన్నీ తెచ్చుకొని నారికేళం తెచ్చుకొని కనుక పూజ, నారికేళం అంటే ఒక కోలే ఉండేటువంటి చిన్న నారికేళం ఉండేది కొబ్బరికాయ, అది తెచ్చుకొని ఉంటే వాటి వల్ల దిష్టి దోషం పోతుంది. ఫస్ట్ వాటికి ఉన్న దిష్టి దోషం పోయిందంటే నరుడి దిష్టికి నల్లరాయి కూడా పటామంచులేదు. అలానే దిష్టి దోషాల వల్లనే ఎలాంటి ఆయుధం కూడా ప్రమాదకరము. ఈ దిష్టి దోషాన్ని తీసుకుంటే ఆయుధ పూజ చేసినట్టే, వాటికి దిష్టి తీయటం ద్వారా ఆయుధ పూజ చేసినట్టే. ఆయుధ పూజ అంటే ఏంటంటే దిష్టి తీయటమే ఇంపార్టెంట్. అక్కడ కొబ్బరికాయ అయినా దిష్టి తీసుకోవచ్చు, లేదా గుమ్మడికాయ. ఇక్కడ చేసేది విజయదశమి రోజున అందరూ గుమ్మడికాయలో దిష్టి తీస్తారు. గుమ్మడికాయ ఏంటంటే ప్రాసిద్ధి, కొన్ని సంవత్సరాల పాటు కూడా నిలవండగలిగింది ఏంటంటే గుమ్మడికాయ. నీకు ఏ కాయని కుళ్ళిపోతుంది, గుమ్మడికాయకి చెడు తగలకుండా కుళ్ళిపోదు. మీరు అలా ఆటకమేం పెట్టేస్తే కొన్ని సంవత్సరాల పాటు ఉండేటువంటిది గుమ్మడికాయ. అది ప్రాసిద్ధి కాబట్టి గుమ్మడికాయని దిష్టి తీస్తారనమాట. గుమ్మడికాయ దిష్టి తీసేసి దాని మీద పసుపు కుంకుమ వేస్తే ఆ దిష్టి అనేది హరించకపోతుంది. అది మనకు ఆయుధ పూజగా చెప్పుకున్నాం. తర్వాత పచ్చకర్పూరం కావచ్చు, మంచి కర్పూరంతో కావచ్చు, అది కూడా మనము దిష్టి తీసడానికి చూస్తాము. తర్వాత ఆవు పంచకం చేసి వాటి మీద చల్లేసి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్వస్పర్ అన్నిటి మీద ఆవు పంచకం చల్లుకోవచ్చు. పసుపు నీళ్ళైనా గంధం నీళ్ళైనా చల్లుకుంటే కూడా అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి పాజిటివ్నెస్ వస్తుంది అనమాట. ఏ ఆయుధ పూజ అయినా సరే పాజిటివ్నెస్ వచ్చేదానికి మాత్రమే చేస్తారు. ఆయుధ పూజ అంటే అంతకుమించి చేయలేదు. వాళ్ళ యొక్క కుల వృత్తికి సంబంధించినవి కావచ్చు, వాళ్ళ జీవన శైలికి సంబంధించినవి కావచ్చు, ఆ దేవుని యొక్క సంవత్సరంలో పెట్టేసి వాటితో పాటు పూజ చేసుకునే విధి విధానాలు మనకి పూర్వం నుంచి ఉన్నది అనమాట. అవి కూడా చేసుకుంటూ ఉంటే కూడా చాలా మంచి జరుగుతుంది అనమాట. అది పూజ విధానం. ఆయుధ పూజ గురించి మాకు ఎన్నో తెలియని విశేషాలు తెలియజేశారు. నమస్కారం.